ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో సెలవిస్తుంది. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. హల్లెలూయా. ఏంటట పగ అంటే మాటి మాటికి ఇతరులపైన మనం పగ పెంచుకుంటే వారి మీద కొట్లాటకు దారితీస్తుంది. ఆ పగ నానా విధముల దగ్గరికి దారితీస్తుంది. అదే ప్రేమ కలిగి ఉన్నామో వారొక్క మాట అన్నను 10 మాటలన్నను ఇంకా శత్రువుల గురించి 100 మాటలు మనకు వినిపించినను మనము క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి క్రీస్తు ఎలా అయితే క్షమించి ప్రతి పాపమును ఆయన కప్పివేశాడో, ప్రతి పాపమును దోషమును ఆయన తొలగించి వేశాడో, అదే రీతిగా మన ప్రేమ క్రీస్తు ప్రేమ అయితే మనము క్రీస్తులో నిలిచి ఉన్నట్లయితే ప్రతి దాన్ని కప్పివేస్తాం కానీ దాన్ని చెలరేపము. కాబట్టి ప్రేమ కప్పడం వలన అనేక ప్రజల్ని ప్రభు చింతకు నడిపించి వారమైంటున్నాం. ప్రేమతో దోషములను కప్పడం వలన అనేకమైన శత్రువులను కూడా క్షమించి క్రీస్తు వైపు మళ్లించే వారమైంటున్నాం. అదే పగ శత్రువులపైననే కాకుండా స్నేహితులపైన, బంధువులపైన, క్రైస్తవులపైననే పగ పెంచుకున్నట్లయితే ఎప్పుడు కలహాలకు దారితీస్తుంది. కాబట్టి అటువంటిది క్రీస్తు మనకు నేర్పలేడు. పగ ఉన్నట్లయితే ఈరోజు దాన్ని తొలగించుకొని ప్రేమను మనం అమర్చుకొని క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపిస్తూ క్రీస్తు ప్రేమ వైపు ప్రజల్ని నడిపించే సాధనం వల్ల ప్రభు మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.